వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అన్నపూర్ణ శకుంతల థియేటర్ కూల్చివేత వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతుంది. ఈరోజు ఉదయం థియేటర్ సంబంధించినటువంటి యజమానికి ఉన్నటువంటి అడుసుమిల్లి రత్నకుమార్ ప్రెస్ మీట్ పెట్టి అసలు శ్రీరామ్కి ఏం సంబంధం లేదు, ఇది తన పెద్ద కుమారుడు సంబంధించినటువంటి ప్రాపర్టీ అని ఆయన చెప్పారు. ఇది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సాయంత్రం మరోసారి శ్రీరాము మీడియా ముందుకు వచ్చారు. ఇదంతా కేవలం కుట్రపూరితంగా తనను చంపడానికి ప్రయత్నించారు. ఇప్పుడు తన తండ్రి చేత బలవంతంగా హైదరాబాద్ నుంచి వచ్చి తన అన్నయ్య కుటుంబ సభ్యులు ఆయన చేత బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించి అబద్ధాలు చెప్పిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం శ్రీరామ్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటండి, పొద్దున మీ నాన్నగారు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. 70 ఏళ్ళు ఎప్పుడు నేను ఇలాంటి సమస్య ఎదుర్కోలేదు, మీకు అసలు ఇది థియేటర్తో సంబంధం లేదు, మీకు వేరే ప్రాపర్టీ ఇచ్చాము, ఇది పెద్ద కుమారుడికి నేను ఇచ్చినటువంటి ఆస్తి, ఇది ఎలాంటి సంబంధం లేదు, మేము ఇష్టపూర్వకంగానే ఈ థియేటర్ను కూల్చేయాలనుకున్నాము అని ఆయన చెప్తున్నారు. మీరేమో నా మీద హత్య ప్రయత్నం జరిగిందని మీరు చెప్తున్నారు. ఏం జరిగింది సార్? మా నాన్నగారు అనేది ఆయనకి 73 ఏళ్ళు సార్. నిన్న ఎప్పుడైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో న్యూస్ వచ్చిందో మర్డర్ చేయడానికి ప్రయత్నించారు, వచ్చారు చేయటానికని వచ్చిందో, వీళ్ళు హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి మా నాన్న కాళ్ళ మీద పడి ప్రెషరైజ్ చేసి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టించారు సార్. మమ్మల్ని కాపాడండి. శశిమోహన్ వాళ్ళ పెద్ద కొడుకు, గోర్ల జయప్రకాశం వాళ్ళ అల్లుడండి. నందు శకుంత మోహన్ అనేది వాళ్ళ తమ్ముడాళ్ళ అబ్బాయి అండి. ఇందులో కన్న కొడుకు కన్న అల్లుడు ఉన్నప్పుడు పాపం ఆయనన్నా ఏం చేస్తారు సార్? ఎంత మనోవేదనకు పడి ఉంటారు సార్ ఆయన. నైట్ అంతా మార్నింగ్ వచ్చి పాపం ఆయన నన్ను కాపాడండి అని వీళ్ళు ప్రాధేయపడితే కానీ ఆయన పెట్టలేదు సార్ ప్రెస్ మీట్. సార్ ఇది నాకు ప్రాణహాని సార్. ఆ రోజు నేను త్రుటిలో తప్పించుకున్నా. అదే గనక తప్పించుకోకపోతే ఈరోజు నేనేమయ్యేవాడిని సార్? నేను ఇవాళ మా నాన్నగారు వచ్చారు సార్, చెప్పారు. ఇప్పుడు నేను ఒప్పుకున్నాను అనుకోండి సార్, రేపు నిజంగా నన్ను మట్టు పెడతారు. అప్పుడు ఎవరు సార్ సమాధానం చెప్పేది? సార్ మా నాన్నగారు రిటైర్మెంట్ అయిపోయారు సార్. నన్ను చూసుకోమంటేనే నేను థియేటర్కి వస్తున్నా. ఇప్పుడు కాదు సార్, అది అందరికీ తెలిసిందే, కొత్త విషయం కాదు. కానీ వాళ్ళు అసలు మీకు సంబంధమే లేదు, మీరు కరెంటు బిల్లు కడుతున్నాను, అన్నీ నేను చూసుకున్నాను చెప్తున్నారు. అసలు కరెంటు బిల్లు మీ పేరు మీద లేదు, డబ్బులు ఇస్తే ఎవరైనా కడతారు కరెంటు బిల్లు, అలా కరెంటు బిల్లు కడితే యజమాని అయిపోతారంటూ ఆయన ప్రశ్నిస్తారు. సార్ ఇది మర్డర్ దగ్గరించి తప్పుదోవ పట్టించడానికి మీడియాని పట్టిస్తున్నారు, వ్యవస్థని పట్టిస్తున్నారు తప్పుదోవ. అది తప్పుదోవ పట్టించడానికే వాళ్ళు ముఖ్యంగా మా నాన్నగారితో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టించారు. ఏ సార్, నెల క్రితం జరిగింది దుండగులు దాడని మీడియాలో వేశారు, దానికి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు సార్? దుండగులు గుర్తిచ్చారు, ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు సార్? ఇవాళ ఎప్పుడైతే మీడియా వాళ్ళు మర్డర్ అటెంప్ట్ చేయడానికే శ్రీరామని మట్టు పెట్టడానికి వచ్చారు అనగానే అందరు కలిసి వచ్చారు. ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే ఎవరంటే బుధలు తడుకోవాల్సిన అవసరం ఏంటి సార్? మీరు మర్డర్కి ప్లాన్ చేయకపోతే? అంటే మిమ్మల్ని మర్డర్ చేయాల్సిన అంత అవసరం మీ అన్నయ్యకి లేకపోతే మీ కుటుంబ సభ్యులకు ఎందుకు వస్తుంది సార్? థియేటర్ ఫైనాన్షియల్గా కానీ ఎటువంటి ట్రాన్సాక్షన్ కానీ మొత్తం నేనే నడుపుతున్నానండి, A to Z. ఎవ్వరూ నడపరండి, నేను ఒక్కళ్ళనే రన్ చేస్తున్నా. ఎందుకు అంటే మా తాతగారు లెగసీ కంటిన్యూ చేయడానికి వ్యాపారం ఉన్న కష్ట నష్టాలు ఉన్నా ఏదున్నా నేనే నడుపుతున్నానండి, నేనే ముందుకు తీసుకెళ్తున్నా. నేను రీమోడలింగ్ కూడా చేస్తామని ప్రపోజల్ పెట్టానండి, లేదు మల్టీప్లెక్స్కి లీజుకి ఇద్దామని కూడా ప్రపోజల్ పెట్టానండి. మా థియేటర్ లీజు 25 years నుంచి మేము ఎవరికొకరికి లీజుకే ఇస్తున్నామండి. ఆ ప్రపోజల్ పెడితే వీళ్ళకి నచ్చక వీళ్ళు ఇవాళ వచ్చి నన్ను అడ్డు తొలగించుకుందాం అనుకున్నారు. నేను ఒక్కడేనండి. ఇప్పుడు నేను అడ్డు లేకపోతే వాళ్ళకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు సార్. అందుకని వాళ్ళు మర్డర్ ప్లాన్ చేశారు. స్టేషన్లో మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా? మిమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు, ఆ సీసీ ఫుటేజ్ పోలీసులకు ఇచ్చి కంప్లైంట్ చేశారా? సార్ నేను ఆల్రెడీ నాకు లైఫ్ థ్రెట్ ఉందని చెప్పి వీళ్ళందరి పేర్లు మెన్షన్ చేశా సార్. నేను కంప్లైంట్ కూడా పెట్టా సార్. ఆ కంప్లైంట్ కాపీ కూడా మీకు అందిస్తా సార్. నేను దయచేసి సీసీ ఫుటేజ్ గమనించి కఠిన చర్యలు తీసుకోవాలండి. ముందు ఇమీడియట్గా ఆ ముగ్గురిని, పవన్ కుమార్ని మీరు అదుపులో తీసుకుని విచారించండి సార్. వాళ్ళతో రౌడీలు కూడా వచ్చారు. మీ దగ్గర డెమాలిష్ మీరే చేసుకున్నాం అంటున్నారు. వాళ్ళ దగ్గర ఏమి లీగల్గా పేపర్ ఉందో చూపించమనండి సార్. పోనీ వాళ్ళ వర్షన్కి వెళ్దాం. అంటే సిపికి, మున్సిపల్ కమిషన్ అందరికీ మేము పర్మిషన్ తీసుకునే కూల్చివేసాం. నైట్ పూట అయితే ఇబ్బంది ఉండదు, పగలపూట ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నైట్ మేము దాన్ని డిమాలిష్ చేయాలనుకున్నామని చెప్తున్నాం సార్. ఈ మాట నెల ముందు కూడా చెప్పచ్చు. ఇవాళ మర్డర్ కేసు వచ్చిందని చెప్పి మీరు తప్పించుకోవటానికి ఎవరెవరినో ఇన్వాల్వ్ చేస్తున్నారు వీళ్ళు. రేపొద్దున ఎవరినైనా ఇన్వాల్వ్ చేస్తారు.
వాళ్ళు కేవలం తప్పించుకోవటానికి మా నాన్నగారు కార్డు అనేది సింపతి కార్డు వాడుకుంటున్నారండి, నా మీద దుమ్మెత్తిపోయటానికి. మేము గౌరవంగా మా తాతగారు ఇచ్చిన ఆస్తి మా నాన్నగారు చూస్తున్న తర్వాత రిటైర్ అయ్యారు కాబట్టి నేను చూసుకుంటున్నానండి, గౌరవంగా నేను నడుపుకుంటున్నానండి. కష్ట నష్టాలు ఎన్ని వచ్చినా ఈరోజు వీళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద నాన్నగారు అసలు ఆ మాట చెప్పట్లేదు, మీకు సంబంధం లేదని చెప్తున్నారు థియేటర్. సార్ ఆయన నేను ఉన్న ఫుటేజెస్ ఉన్నాయి, మేము రన్ చేస్తున్నవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి, అన్నీ అందిస్తాం మీకు. మా నాన్నగారితో రిలేషన్ మాకు ఎలా ఉంది సార్, ఇవాళ తండ్రి కొడుకు గొడవలు పెడదామని ఎప్పుడు రాజీకి రాలేదు కాబట్టి వాళ్ళు కాపాడమని ప్రాధేయపడుతున్నారండి వాళ్ళు. ఇప్పుడు ఫైనల్గా ఏం చేయబోతున్నారు అంటే మీ మీద హత్యాయత్నం చేయబోయారని చెప్తున్నారు, మర్డర్ అటెంప్ట్ చేయబోయారని చెప్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకునేదాకా పోరాటం చేస్తారు, లేకపోతే మీ కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుని ఇష్యూని సెటిల్ చేసుకుంటారు? సార్ ఇది సెటిల్ చేసుకోవటానికి ఇది సివిల్ కేసు కాదు సార్, ఇది మర్డర్ కేసు. వాళ్ళు ముమ్మాటికి మర్డర్ చేయడానికి వచ్చారు, కాకపోతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు మార్నింగ్, అక్కడే అర్థమైపోతుంది. సీసీ ఫుటేజ్ రానంత వరకు ఎవరూ రాలా, ఇవాళ సీసీ ఫుటేజ్ వచ్చేపాటికి ఉలిక్కి పడుతున్నారు, మమ్మల్ని కాపాడండి అండి. రోజు నేను మా నాన్నగారు ఇక్కడే ఉంటాం సార్, ఏ రోజు ఎవరికి మాట్లాడలేదు ఆయన. ఈరోజు ఎందుకు నిన్న ఫుటేజ్ వచ్చేపాటికి అంత ఉలిక్కి పడుతున్నారు ఎందుకు సార్? వాళ్ళ ముగ్గురిని అదుపులో తీసుకోవాలి, ఏంటి అనేది విచారించాలి, తగిన న్యాయం చేయాలండి. నేను న్యాయ పోరాటం చేస్తా, ఇందులో మాత్రం వెనకడుగు వేసేది లేదండి. వాళ్ళ ముగ్గురిని అదుపులో తీసుకోవాల్సిందే, తీసుకునేంత వరకు నేను పోరాడతా. సీసీటీవీ ఫుటేజ్ మీరు పరిశీలించండి సార్, డిపార్ట్మెంటు పరిశీలిస్తుంది, పరిశీలించాకే క్లీన్ చిట్ ఇద్దాం సార్. వాళ్ళ తప్పు లేకపోతే, తప్పు ఉంటే మీరే గమనించండి సార్. సీసీటీవీ ఫుటేజ్ చూసే చర్యలు తీసుకోండి సార్. వాళ్ళు నేను అబ్జర్వ్ చేశా కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ నేను ఇంత గట్టిగా చెప్తున్నా సార్, నా లైఫ్ థ్రెట్ ఉంది అని. సార్ లైఫ్ థ్రెట్ లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తా, అందులో మారణాయుధాలు ఎందుకు ఉన్నాయి, మీతో పాటు రౌడీలు ఎందుకు ఉన్నారు, మీరు తాళాలు ఎందుకు పగలగొట్టారు, వైర్లు ఎందుకు కట్ చేశారు, మన ఇంటికి మనం కన్నం పెట్టుకోం కదా సార్. సార్ రన్నింగ్లో ఉన్న థియేటర్ సార్, దీని మీద ఉపాధి పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు సార్, వాళ్ళందరూ పొట్ట కొట్టారు సార్. ఏమొస్తుంది సార్ వాళ్ళు పొట్ట కొడితే? సార్ మా తాతగారు 76లో స్థాపించారు సార్, మేము కష్టపడి నడుపుకుంటున్నాం, వీళ్ళు ఎవ్వరు ఇక్కడ ఉండరు. వీళ్ళకి అసలు ఎందుకు ఈ దుర్బుద్ధి పుట్టిందో నాకే తెలియట్లేదండి. సీసీటీవీ ఫుటేజ్ వచ్చాకే నేనే షాక్ అయ్యా సార్, ఏంటి ఇంతమంది వచ్చారు, అసలు చేతుల్లో ఆయుధాలు ఏంటి, ట్రాక్ సూట్లు వేసుకుని సిగరెట్లు తాగటాలు, కూర్చుని ఎందుకు సార్ అవన్నీ? ఓనర్ ఎవరు అట్టా చేయరు సార్, మీ దగ్గర పర్మిషన్ ఉన్నప్పుడు మీరు ఎందుకు అట్టా చేయాలి సార్? తప్పుదోవ పట్టించడానికి మేము వాళ్ళ చెవిలో ఊదాం, వీళ్ళ చెవిలో మాకు చెప్పారు అని చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఉంటే కాగితం బయట పెట్టమనండి సార్. ఇవాళ ఇల్లు కట్టాలన్నా కూల్చాలన్నా ఆన్లైన్ పర్మిషన్ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది. నువ్వు వెళ్ళి చెవిలో చెప్పడం ఏంటి సార్? ఉంటే పేపర్ మార్నింగ్ చూపించమనాల్సింది సార్. మీకు భయం ఏముంది అసలు? ఎందుకు కూలగొడతారు రన్నింగ్లో ఉన్న థియేటరు? నీకు ఏం హక్కు ఉందని హైదరాబాద్ నుంచి వచ్చి మీరు కూలగొట్టడానికి? నేను రన్ చేస్తున్నా కదా రోజు, నాకు ఇంటిమేట్ చేయాలి కదా. అసలు రన్నింగ్లో ఉన్న థియేటర్ వీళ్ళెవరు సార్ పడగొట్టడానికి? సార్ రేపైనా దీన్ని డిమాలిష్ చేయడానికైనా ఇంకోటి కానీ చర్యలకి మేము ఒప్పుకోము. ముందు ఇది సీసీటీవీ ఫుటేజ్ చూసి పరిశీలించి ముందు మీరు దీని నుంచి క్లీన్ చిట్ తెచ్చుకోండి. క్లీన్ చిట్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు మాట్లాడదాం. మీకు అంత భయం ఎందుకు సార్? సీసీటీవీ ఫుటేజ్ అంటున్నాడు మా తమ్ముడు, సార్ చూపించమనండి, మేము ఇక్కడే ఉంటాం, రమ్మనండి సార్, అందరం కలిసే ప్రెస్ మీట్ పెట్టుకుందాం. అందులో నువ్వేం చేసావని మీ తమ్ముడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, శ్రీరామ్ ఒక క్వశ్చన్ వేస్తాడు, నువ్వు దానికి ఆన్సర్ చెప్పు, క్లియర్ కదా. ఇది ఓవరాల్గా తన మీద హత్యా ప్రయత్నం చేయడానికి ఇదంతా చేశారని చెప్తున్నాను. తనను చంపే ప్రయత్నం చేశారు, రౌడీలను తీసుకొచ్చి చంపే ప్రయత్నం చేస్తే ఆ సమయం నేను లేకపోవడంతో నేను ప్రాణాలతో బయటపడ్డానని అడ్డూరు శ్రీరామ్ అయితే చెప్తున్నారు. పూర్తిగా ఇది తన తండ్రిని భయపెట్టి ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించారు తప్పితే తన తండ్రి ఎక్కడ కూడా అలా మాట్లాడరని శ్రీరామ్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అన్నపూర్ణ శకుంతల థియేటర్ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది. ఉదయం ఆయన తండ్రి ఆయన పెద్ద కుమార్ ప్రెస్ మీట్ పెడితే సాయంత్రం శ్రీరామ్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి అది కేవలం హత్యా ప్రయత్నం తప్పి
తప్పించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. చూడాలి మరి ఎలా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే అన్నపూర్ణ శకుంతల థియేటర్ అనేది విజయవాడలో చాలా సంవత్సరాలుగా ప్రజలకు సుపరిచితమైనటువంటి థియేటర్ కాబట్టే ఇప్పుడు ఇష్యూ పెద్దగా విజయవాడలో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. మరి ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు చూడాలి. తన వద్ద సీసీ ఫుటేజ్ ఉంది, పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, తర్వాత దీని మీద మాట్లాడతా అంటూ అడుసుమిల్లి శ్రీరామ్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీ విజయవాడ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.